లో పవర్ VLSI డిజైన్లో, మల్టీప్లాస్ డిజైన్లో లాస్ట్ స్టేజ్ లో యాడర్స్ యూజ్ అవుతాయి. అక్కడ ఫాస్ట్ యాడర్స్ యూజ్ చేయమని చెప్పి సజెషన్. అందులో ఒకటే క్యారీ లుక్ హెడ్ యాడర్. ఇదేమి కొత్తది కాదు, ప్యారలల్ యాడర్స్కి చిన్న ఎక్స్టెన్షనే. అండ్ ఇక్కడ దాకా వచ్చావంటే ఫుల్ యాడర్స్కి సంబంధించిన బేసిక్స్ చూసే వస్తావు. సమ్ ఈక్వేషన్ ఏంటి ఒక ఫుల్ యాడర్కి సంబంధించి? సమ్ ఈక్వేషన్ ఏంటి? ఫుల్ యాడర్కి సంబంధించి సమ్ ఈక్వేషన్ 3 ఇన్పుట్స్ ABC అయితే సమ్కి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి, బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే A ఎక్స్క్లూజివ్ ఆర్ B ఎక్స్క్లూజివ్ ఆర్ C in సమ్కి సంబంధించింది. ఇది ఫుల్ యాడర్కి సంబంధించిన బేసిక్స్ నుంచి మనకు వచ్చేస్తుంది. అండ్ దీనికి ఎలాంటి మోడిఫికేషన్ లేదు, సమ్ ఇదే మనము యూజ్ చేసుకుంటాము బూలియన్ ఎక్స్ప్రెషన్. క్యారీకి సంబంధించి, క్యారీ అవుట్కి సంబంధించి ఫుల్ యాడర్స్ అప్పుడు బేసిక్స్ అప్పుడు తీసుకొచ్చే బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే A ఎక్స్క్లూజివ్ ఆర్ B ANDed with C in. ఇప్పుడు ఈ మొత్తం A.Bతో ఆర్ చేస్తారు. ఇది కదా ఎక్స్ప్రెషన్ ఫర్ క్యారీ అవుట్ ఫర్ ఏ ఫుల్ యాడర్. ఈ ఎక్స్ప్రెషన్ని పట్టుకుని ప్యారలల్ యాడర్ నుంచి చిన్న మోడిఫికేషన్ చేసుకుని క్యారీ లుక్ హెడ్ యాడర్ని డిజైన్ చేస్తారు. ఇది ఇంకా షార్ట్ లాగా రాసుకున్నారు. ఇంకా డెప్త్లోకి వెళ్తే ఈ A ఎక్స్క్లూజివ్ ఆర్ B ప్రాపగేట్, క్యారీ ప్రాపగేట్ అని అంటారు. సో దాట్ విల్ బీ లైక్ P అని రిప్రజెంట్ చేస్తారు, క్యారీ ప్రాపగేట్ ఇంటూ CN. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే P వచ్చినప్పుడు A ఎక్స్క్లూజివ్ ఆర్ Bతో రిప్రజెంట్ చేసుకోవటమే. ప్లస్ ఇది డెఫినెట్గా CNతో సంబంధం లేకుండా అవుట్పుట్లో క్యారీ జనరేట్ చేస్తుంది కాబట్టి క్యారీ A.Bని Gతో రిప్రజెంట్ చేసి క్యారీ జనరేట్ అని చెప్పి చెప్తారు ఫుల్ యాడర్స్లో. ఆల్రైట్. సో యాక్చువల్ ఫుల్ యాడర్కి సంబంధించి ఏముంటాయి, లైక్ ఫుల్ యాడర్ ఒక మరి ఇంటర్నల్గా హాఫ్ యాడర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కాకుండా ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే ఒక ఫుల్ యాడర్కి సంబంధించి 3 ఇన్పుట్స్ కదా, A B CN అండ్ అవుట్పుట్స్ వచ్చేసి ఫుల్ యాడర్ అవుట్పుట్ వచ్చేసి సమ్ ఉంటుంది అండ్ ఆల్సో క్యారీ అవుట్ C అవుట్. ఆల్రైట్, క్యారీ అవుట్. ఇప్పుడు ఈ క్యారీ అవుట్ అంటే ప్యారలల్ యాడర్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ క్యారీ అవుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేజ్కి సంబంధించి CN ఈ పాయింట్ బాగా బుర్రలోకి ఎక్కించుకోవాలి. ఈ క్యారీ లుక్ హెడ్ యాడర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అసలైన మోడిఫికేషన్ జరుగుతుంది. మళ్ళీ ఈ ఫుల్ యాడర్కి కూడా 3 ఇన్పుట్స్ A B అండ్ CN. అలానే 2 అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ అవుట్ C అవుట్. సో ప్యారలల్ యాడర్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ C అవుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన CN అవుతుంది, CN. అండ్ యాజ్ యూజువల్ AB అండ్ సమ్ యాజ్ యూజువల్ సమ్ ఉంటుంది అండ్ C అవుట్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఏబియా కాదు, కొంచెం డెప్త్గా మాట్లాడుకున్నప్పుడు A ఏంటి B ఏంటి కొంచెం డీటెయిల్గా. మళ్ళీ ఈ C0 ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన CN అవుతుంది. ప్యారలల్ యాడర్స్లో ఇది నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన CN అవుతుంది. అండ్ యూజువల్ ఇన్పుట్స్ A అండ్ B CN అండ్ అవుట్పుట్లో వచ్చేసి యాజ్ యూజువల్ సమ్ ఉంటుంది. అండ్ 4-bit యాడర్ గురించి, 4-bit యాడర్ ఈ C అవుట్లో నెక్స్ట్ స్టేజ్కి సీన్ అవుతుంది అండ్ 4-bit యాడర్ కాబట్టి ఇది ఫైనల్ C అవుట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి లేదు, సో ఇది కన్సిడర్ చేస్తారు. ఆల్రైట్. తర్వాత 4-bit అనుకున్నప్పుడు ఇదేమవుతుంది, 4-bit అవుతున్నప్పుడు ఇది FA1 కొంచెం క్లియర్గా ఉండడానికి మారుస్తుంది చూడండి, FA1 అప్పుడు ఇది A1 B1 ఇది CN1. ఆల్రైట్, CN1 అండ్ సమ్1 C అవుట్ 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇది FA ఫుల్ యాడర్ సెకండ్ స్టేజ్ 2 అన్నప్పుడు, ఫుల్ యాడర్ 2 అన్నప్పుడు ఇది A2 ఇది B2 ఇది CN2 అండ్ ఇది సమ్2 అండ్ ఇది C02 ఇది ప్యారలల్ యాడర్స్కి సంబంధించి. ఆల్రైట్. అండ్ ఇది సెకండ్ స్టేజ్ అన్నప్పుడు A2 B2 CN2 C అవుట్ 2 సమ్2 అవుట్పుట్స్. ఇది FA3 థర్డ్ స్టేజ్, ఫుల్ యాడర్ ఆఫ్ థర్డ్ స్టేజ్ అయినప్పుడు ఇది A3 అండ్ B3 ఇది CN3. ఆల్రైట్, CN3 అండ్ ఇది సమ్3 ఇది C03 అవుతుంది. ఇది ఫుల్ యాడర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫుల్ యాడర్ అయితే ఇది FA4 అయినప్పుడు ఫుల్ యాడర్ ఆఫ్ ఫోర్త్ స్టేజ్ అయినప్పుడు ఇది A4 ఇది B4 ఇది CN
4 అండ్ ఇది సమ్ 4 అండ్ ఇది సి అవుట్ 4 అవుతుంది. సో ఈ పిక్చర్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. సి అవుట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇన్ ఆఫ్ సెకండ్ స్టేజ్. ఇదిగోండి, సి అవుట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఈక్వల్ సి ఇన్ ఆఫ్ సెకండ్ స్టేజ్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో చిన్న చేంజ్ చేసుకుని CN3 does not depend on need not to depend on C02 అని చెప్పి స్ట్రెస్ చేసి మోడిఫికేషన్ చేస్తారు. తర్వాత స్టేజ్ ఏంటి? C02 C out ఆఫ్ సెకండ్ స్టేజ్ is equal to CN of third stage. C out of second stage is equal to C in of third stage. In the same way, C out of third stage is equal to C in of fourth stage. ఈ ఒక్కటి ప్యారలల్ యాడర్స్ నుంచి ఇది గుర్తుపెట్టుకొని దెన్ మోడిఫికేషన్ చేసేసేసి అప్పుడు క్యారీ లుక్ అహెడ్ యాడర్ని డిజైన్ చేస్తారు. ఆల్రైట్, సరే బూలియన్ ఎక్స్ప్రెషన్కి వస్తే C out 1 ఇన్ జనరల్ C out 1 అసలు C out అంటే ఏంటి? కమాన్, C out క్యారీ అవుట్, C out is equal to ఇది రాసుకుందాం. C out 1 అన్నప్పుడు P1 తర్వాత CN1 ప్లస్ G1 వేసుకోవటమే. ఎందుకంటే చూడండి, C out దీనికి సంబంధించిన C out ఇదే A ఇదే B, ఇదే ఫుల్ యాడర్ ఫస్ట్ స్టేజ్కి సంబంధించి C out 1 అండ్ A1 B1 Cin అవుతుంది ఇన్పుట్స్. కాబట్టి P1 Cin1 అండ్ ఇక్కడ G1 వేసుకుంటాం. ఆల్రైట్, విచ్ ఇస్ ఆల్సో ఇక్కడ నుంచి ఇది C out 1 అయినప్పుడు ఈ జనరల్ ఎక్స్ప్రెషన్ నుంచి C out 1 will be P1 Cin1 plus G1, which is also equal to Cn2 of a parallel adder. C out 1 is equal to Cn2. సో Cn2 కి ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ వాడతామంటే ఇదే బూలియన్ ఎక్స్ప్రెషన్ని వాడతాం, P1 into Cn1 plus G1. ఆల్రైట్, సో ఇది C out 1 which is equal to Cn2. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే C out 2. అసలు C out అంటే ఏంటి? P Cin plus G. అసలు C out అయితే క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు P Cin plus G. ఇది C out 2 అయితే P2 Cin2 అండ్ G2 అవుతుంది. అండ్ ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు? ఇదిగోండి, P2ని కదిలియట్లేదు, Cin2 ఏం రాసుకోవచ్చు? ఈ Cin2 రాసుకోవచ్చు. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఇది Cin మొత్తంలో ఇక్కడ నుంచి ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ని ప్లగిన్ చేసుకుంటాం. అంటే అక్కడ ఏముంది? P1 Cn1 ప్లస్ G1. ఇది ఇక్కడ ఉన్న Cn2 ప్లేస్లో Cn2 ఇదే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే ప్లగిన్ చేసుకుంటాం. G1 క్లోజ్ చేసి ఇది Cn2 ప్లేస్లో మాత్రమే ప్లస్ G2 యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయిపోతుంది. అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే P1 P2 Cn1 ప్లస్ G1 P2 ప్లస్ G2. ఈ బులియన్ ఇది C out 2కి కావాల్సిన బులియన్ ఎక్స్ప్రెషన్ ఇది, విచ్ ఇస్ ఆల్సో C out 2 ఏంటి? దేనికి ఈక్వల్? ప్యారలల్ యాడర్స్ నుంచి C out 2 is equal to Cn3. తర్వాత నెక్స్ట్ స్టేజ్ C out 3కి సంబంధించి విచ్ ఇస్ ఈక్వల్ టు అసలు క్యారీ C out ఏంటి? C out is equal to P Cn plus G, జనరల్ ఎక్స్ప్రెషన్ P Cn plus G. అదే C out 3 అన్నప్పుడు ఇది P3 అవుతుంది, Cn3 అవుతుంది అండ్ G3 అవుతుంది. వన్స్ అగైన్ Cn3 ఏంటి? ఇదిగో ఇక్కడ ఉంది. ఇది దీనికి సంబంధించిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏది? ఇదిగో ఇక్కడ ఉంది. ఆల్రైట్, సో అది ప్లగిన్ చేసుకుంటే C out 3 will be equal to P3 as it is. Cn3 ప్లేస్లో ఈ మొత్తం వచ్చేస్తుంది. Cn3 ప్లేస్లో P1 P2 Cn1 ప్లస్ G1 P2 కంటిన్యూషన్ ప్లస్ G2 క్లోజ్ ద బ్రాకెట్, దేనికి Cn3కి సంబంధించి ప్లస్ G3 అలాగే ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే P1 P2
P3 Cn1 plus G1 P2 P3 multiply plus P3 G2 G2 plus G3 as it is G3. ఏది Cout కి సంబంధించిన బులియన్ ఎక్స్ప్రెషన్. Cout parallel adders నుంచి Cout ఏంటి? Cout 3 which is also Cn4. ఇప్పుడు ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని సరే అసలు ఇవంతా ఎందుకు రాసుకున్నాము అంటే ఒక చిన్న కన్క్లూజన్. ప్యారలల్ యాడర్స్లో Cn3 Cout2 కోసం వెయిట్ చేయాలి. Cn3 ఏదైతే ఉందో ప్యారలల్ యాడర్స్లో Cout2 కోసం ఆగాలి. కానీ ఈ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది? Cn3 ఈ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది? ఇక్కడ వన్స్ అగైన్ ప్యారలల్ యాడర్స్లో Cn3 Cout2 కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఎక్కడైనా Cout2 ఉందా? లేదు. Cn1 ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన ఇన్పుట్ని యూజ్ చేసుకుని ఈ ఇన్పుట్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ప్యారలల్ యాడర్స్ నుంచి Cn4 దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రీవియస్ స్టేజ్ Cn4 Cout3 మీద వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది? Cn4 తుచ్ C03 నాకు అక్కర్లేదు, నేను Cn1తోనే నేను ఇక్కడ వాల్యూ నేను పెట్టుకుంటానని చెప్పి ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. అవునా? సో ఇవన్నీ Cn4 అంటే ఇది Cn4 జనరేట్ చేయడానికి మనకేమో వేరే కాంబినేషనల్ సర్క్యూట్ ఇక్కడ యూజ్ చేసుకుని ఆల్రైట్ ఇది ఒక విడిగా ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ఉంటుంది. ఇది మొత్తం ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడి నుంచి అదే సేమ్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసేసి ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈ వాల్యూని అవుట్పుట్ లాగా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాం. ఇంకా C03తో మనకి సంబంధం లేదు. ఈ ఈక్వేషన్ Cn4 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ Cn1 ఈ మోడిఫికేషన్ని యూజ్ చేసుకుని క్యారీ లుక్ అహెడ్ యాడర్ అదే లైక్ ప్రీవియస్ స్టేజ్తో నాకు సంబంధం లేదు, తూచ్ నాకు ఇది అక్కర్లేదు, నేను ఫస్ట్ స్టేజ్ నుంచి Cn1 తీసుకుని నేను Cn4 ప్రొడ్యూస్. సరే నమ్మకం లేకపోతే వీ కెన్ గో ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది అవసరం ఉంటుందా? సమ్కి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ 1 1 1 0 0 1 1 1 సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్గా ఆల్రైట్ 4-bit ఎడిషన్. ఇప్పుడు ఇది ఈ 4 digits A అవుతుంది, ఇదేమో B, ఇక్కడ ఇది A1 ఇది B1, దిస్ విల్ బి B1, ఇది A2 ఇది B2, ఇది A3 ఇది B3, A4 అండ్ B4 అవుతుంది. ఆల్రైట్ అండ్ ఇక్కడే P1 G1 వేసేసుకుందాము. P1 ఏంటి? ఒకవేళ A1 B1 మాట్లాడితే P1 ఏంటి? A ఎక్స్క్లూజివ్ ఆర్ A1 ఎక్స్క్లూజివ్ B1 కదా. సో ఇక్కడ నుంచి P1 విల్ బి 0 ఎక్స్క్లూజివ్ 1, దట్ విల్ బి 1. G1 ఏంటి? G1 విల్ బి 0 into 1 0 and 1, సో ఇట్స్ 0. ఇక్కడే రాసేసుకుంటే క్లియర్ వచ్చేస్తుంది. అండ్ A2 B2 P2 1 exclusive 1, that's a 0, and G2 1 and 1, it's a 1 and operation అండ్ కదా అండ్ ఆపరేషన్. అండ్ మళ్ళీ ఇది కూడా P3 అన్నప్పుడు 1 exclusive 1, it's a 0, 1 exclusive 1, it's a 0. G3 అన్నప్పుడు అండ్ A3 and B3, that is 1. P4 అన్నప్పుడు P4 A4 exclusive or B4, which is equal to 1 exclusive 0, it's a 1. 1 exclusive 0, it's a 1. And G4 వచ్చేసి 1 and 0, it's a 0. alright. ఎందుకు ఇదే అంటే లైక్ ఇదిగో ఇక్కడ P1 P2 P3లో ఉన్నాయి, సీన్ మనం క్యాల్కులేట్ చేసుకోవటమే. ఆల్రైట్ సమ్లో ఎలాంటి మోడిఫికేషన్ లేదు, క్యారీతోనే ప్రాబ్లం డిలే క్రియేట్ చేసేది ఆ తొక్కలో క్యారీయే. అది ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే ప్యారలల్ యాడర్స్ని చిన్న మోడిఫికేషన్. ఆల్రైట్ సో లెట్స్ చెక్ ఈ ఎగ్జాంపుల్తో అసలు ఏమవుతుందండి. 1 ఏం ఎగ్జాంపుల్ 1 1 1 0 టు బి యాడెడ్ విత్ 0 1 1 and 1. alright 0 1, it's a 1 1 1 sum 0 carry 1 1 1 2 కదా 0 1.
1 1 1 it's a 3, sum 1 carry 1, 1 1 it's a 2, sum 0 carry 1. మనకు లెట్స్ చెక్ ఇది నిజంగా ఇక్కడ 1 0 1 0 1 అపియర్ అవుతుందో లేదో ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్తో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్రైట్, సమ్మింగ్ ఎప్పుడు ఇదే, రిమెంబర్ దిస్ వన్, ఏ ఎక్స్క్లూజివ్ బి ఎక్స్క్లూజివ్ సిఇన్, అండ్ వెరీ వెల్ నోన్ ప్రీవియస్ క్యారీ ఏం లేదు కాబట్టి సిఇన్ వన్ ఈజ్ ఆల్వేస్ 0, ప్రీవియస్ క్యారీ లేదు కాబట్టి దానికి ప్రీవియస్ స్టేజ్ లేదు, సో ఇట్ విల్ బి 0. సో సి అవుట్ సమ్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది కదా, 1 1 1 0 అంటే ఇదిగోండి A1 0, ఇక్కడ నేనేమో 0 ఇన్పుట్ ఇస్తాను, ఇక్కడేమో 0 ఇన్పుట్, B1 ఏంటి 1, B1 ఓకే B1 1, C1 ఇట్స్ 0, అంటే ఈ ఫుల్ యాడర్కి సంబంధించి 0 1 0 ఈజ్ ద ఇన్పుట్, అండ్ సమ్ ఏమవుతుంది 0 ఎక్స్క్లూజివ్ 1 0 ఎక్స్క్లూజివ్ 1, ఇట్స్ అ 1, మళ్ళీ ఆ 1 ఎక్స్క్లూజివ్ 0 ఇట్ షుడ్ బి 1. సో ఇక్కడ ఈ ఫుల్ యాడర్ స్టేజ్ నుంచి వచ్చిన సమ్ 1 ఏంటంటే 1 వచ్చిందా, అమ్మయ్య వచ్చింది. సో క్యారీ అవుట్ ఏంటి, Cout 1 కదా, Cout 1 ఏమవ్వాలి, P1 Cout 1 ఇక్కడ నుంచి చూసుకుంటాము, Cout 1 ఇట్స్ సిఇన్ 1, ప్రీవియస్ స్టేజ్ నుంచి ఏం లేదు కాబట్టి సిఇన్ 1 ఐ మీన్ సిఇన్ 0, ఐఎమ్ సారీ, ప్రీవియస్ స్టేజ్ నుంచి ఏం లేదు, నేను తడబాటు, ఐఎమ్ సారీ, ప్రీవియస్ స్టేజ్ నుంచి ఏం లేదు కాబట్టి సిఇన్ 0, కాబట్టి ఇది 0 అయిపోతుంది, ప్లస్ G1 ఏంటి ఇట్స్ అ 0 అండ్ ఆపరేషన్ G1, సో Cout 1 కూడా 0నే, Cout 1 కూడా 0నే. ఆల్రైట్, మళ్ళీ P1 1 కానీ ANDed విత్ సిఇన్ 1 విచ్ ఇస్ 0, ప్రీవియస్ స్టేజ్ నుంచి ఏం లేదు కాబట్టి, ప్లస్ ఈ ప్రొడక్ట్ 0 అయిపోతుంది, ప్లస్ G1 is already 0 and operation between 0 and 1, so 0, it's a Cout 1 it's a 0, Cout 1 it's a 0 in the sense Cin 2 is also 0, Cout 1 is equal to Cin 2 అంటే ఈ ఫుల్ యాడర్ కి సంబంధించి Cin 2 it's a 0, alright, Cin 2 it's a 0. తర్వాత A2 B2 లో ఏమున్నాయి, A2 B2 it's a 1 and 1. సో ఈ ఫుల్ యాడర్కి సంబంధించిన ఇన్పుట్స్ 1 1 అండ్ 0 ఎలాగైనా తీసుకోవచ్చు. సమ్ ఏంటి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇన్ 1 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ అ 0, ఆల్రైట్, 1 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ అ 0 ఎక్స్క్లూజివ్ 0 ఇట్స్ అ 0 ఫర్ సమ్. ఇలాగే ఎందుకు రావాలి, తిరిగి ఎందుకు రాకూడదు అంటే అది కూడా చేసుకోవచ్చు. 1 ఎక్స్క్లూజివ్ 0 ఇట్స్ ఎ 1, ఆ రిజల్టెంట్ 1 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ అ 0. ఇటు నుంచి వచ్చిన పళ్ళు అయితే రాలుతున్నాయి. ఆల్రైట్, సో మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. 1 and 1 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ అ 0 ఎక్స్క్లూజివ్ 0 ఇట్స్ అ 0. దేనికి సంబంధించి, సమ్కి సంబంధించి ఇట్స్ అ 0, సమ్కి సంబంధించి ఇట్స్ అ 0. ఆల్రైట్, అండ్ C02 తూచ్ నేను క్యాల్కులేట్ చేయను, C02 నేను ఇక్కడ చూడను, ఎందుకంటే ఇక్కడే చిన్న మోడిఫికేషన్, క్యారీ లుక్ అహెడ్ యాడర్కి సిఇన్ 3కి సంబంధించి Cout 2 నాకు అసలు అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ జనరేట్ చేయడానికి Cout 2తో నాకు సంబంధం లేదు, సిఇన్ 1 ఉపయోగించుకుంటాను, ఈ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. ఆల్రైట్, ఇది ఏం చేస్తామంటే గాల్లో వదిలేము, లైక్ ఇట్స్ గ్రౌండెడ్, వీ డోంట్ కన్సిడర్ దాట్ వన్, అదే చెప్తారు. సిఇన్ 3, ఇప్పుడు సిఇన్ 3 ఏది, సిఇన్ 1 యూజ్ చేసుకుని సిఇన్ 3 జనరేట్ చేసుకుంటాం. ఇట్స్ 0, ఈ టర్మ్ 0 అయిపోతుంది ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్లో, ఇది 0 ఎందుకంటే సిఇన్ 1 ప్రీవియస్ 0, ప్లస్ G1 అండ్ P2. G1 ఏంటి, ఇట్స్ 0, G1 ఇంకా దీంతో సంబంధం లేకుండా ఇట్స్ 0, ప్లస్ G2 ఏంటి, ఇట్స్ 1, G2 ఇట్స్ 1, అంటే సిఇన్ 3 ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ నుంచి సిఇన్ 3 1 అయిపోయింది, సిఇన్ 3 ఇక్కడ 1, ఆల్రైట్, సిఇన్ 3 ఇట్స్ 1.
ఇప్పుడు వన్స్ అగైన్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ ఒక కాంబినేషనల్ సర్క్యూట్ పెట్టుకొని ఈ సర్క్యూట్ మొత్తం అరేంజ్ చేసుకొని ఇక్కడి నుంచి సిఇన్ ఈ కనెక్షన్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి సిఇన్ సేమ్ టైం అంటే సిఅవుట్ ప్రొడ్యూస్ అయిన సేమ్ టైం ఇక్కడ సిఇన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇచ్చేసేసి సిఇన్3 డస్ నాట్ డిపెండ్ ఆన్ C02 అని చెప్పి చెప్పడానికి అది. ఆల్రైట్, అండ్ ఇట్స్ ఇక్కడ 1 A3 B3 ఏమున్నాయి, A3 B3 ఇట్స్ 1 ఓవర్ హియర్, ఇట్స్ 1 అండ్ సమ్కి ఏంటి A ఎక్స్క్లూజివ్ B ఎక్స్క్లూజివ్ Cn అంటే 1 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ 0, ఆ రిజల్టెంట్ 0 ఎక్స్క్లూజివ్ 1 ఇట్స్ 1, ఇక్కడ సమ్ వచ్చేసి 1. ఆల్రైట్, అండ్ ఇక్కడ C03 తూచ్ అసలు కన్సిడర్ చేసే పని లేదు, ఇట్స్ గ్రౌండెడ్. ఆల్రైట్, సో Cin4 మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాము, ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుని Cin4 ఇక్కడ థర్డ్ ఇన్పుట్ Cin4 ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుని Cin4ని జనరేట్ చేస్తాం. ఇక్కడ ఏంటి దీనివల్ల Cin0 అవ్వడం వల్ల ఈ టర్మ్ ఇట్స్ 0 ప్లస్ లెట్స్ చెక్ G1 P2 P3 G1 ఇట్స్ 0 కాబట్టి ఇది 0 అయిపోయింది, అండ్ P3 G2 P3 ఇట్స్ 0, P3 ఇంకా G2కి సంబంధం లేకుండా P3 ఇట్స్ 0, అండ్ G3 ఏంటి G3 ఇక్కడ ఇది ఆర్ ఆపరేషన్ కాబట్టి ఇవన్నీ జీరోస్ అయిపోయినా కూడా ఇక్కడ 1 ఉంది, G3 1, ఇట్స్ Cin4 ఈక్వల్ టు 1. ఆల్రైట్, Cin4 ఈక్వల్ టు 1, Cin4 ఈక్వల్ టు ఇక్కడ 1 వేసుకుంటాము Cin4. A4 B4 ఏంటి 1 and 0, 1 and 0. ఆల్రైట్, ఇప్పుడు సమ్కి ఏం వాడతాము A ఎక్స్క్లూజివ్ B ఎక్స్క్లూజివ్ Cin, 1 ఎక్స్క్లూజివ్ 0 ఇట్స్ 1. ఆల్రైట్, 1 ఎక్స్క్లూజివ్ 1 ఎక్స్క్లూజివ్ 0 ఇట్స్ 1, ఆ రిజల్టెంట్ 1 ఎక్స్క్లూజివ్ E1 ఇట్స్ 0, సో సమ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 రావాల్సిందే. Cout4 ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి లైక్ ఈ క్యారీ అవుట్ చేసుకుంటాం కన్సిడర్ చేస్తాం కాబట్టి అసలు Cout అంటే ఏంటి, Cout P Cn ప్లస్ G కదా, Cout4 అన్నప్పుడు P4 Cin4 G4, P4 ఏంటి P4 ఇట్స్ 1, Cin4 ఎంత వచ్చింది Cin4 ఇట్స్ 1 కాబట్టి ఇది 1, దీంతో సంబంధం లేకుండా Cout4 ఇస్ 1. సో ఇది ఫైనల్ అవుట్పుట్ 1 0 1 0 1 1 0 1 0 1. సో ఇది క్యారీ లుక్ అహెడ్ యాడర్ వర్క్ చేసే విధానం.